వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 100 ఏళ్లలో చూడని విధంగా వరద బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఖమ్మం నగరంలో మున్నేరు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలు ప్రజలకు మున్నేరు వరదతో నష్టం వాటిల్లిందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 2 గల్లంతయ్యారని సమాచారం రావడంతో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. వరద పోటు ఎక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం లోపలికి వెళ్లడానికి వీలు కాలేదన్నారు. ఎన్నడూ కని విని ఎరిగినటువంటి రీతిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి కొద్ది కాలంలో, అతి కొద్ది సమయంలోనే అంత పెద్ద వర్షపాతం గతంలో ఎవరు కూడా ఊహించింది కాదు. అందువల్ల మున్నేరు నదికి గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ రానటువంటి వరదలు ఈనాడు సంభవించినాయి. దానివల్ల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాస యోగ్యాలన్నీ కూడా జలమయమైనవి. ప్రజలు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతోటి వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్కి కొంతమంది, దేవాలయాలకు కొంతమంది, మెట్ట ప్రాంతాలకి వచ్చి తలదాచుకున్నారు. అధికార యంత్రాంగం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖమ్మానికి ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా బ్రీచ్ అయిపోవటం, జాతీయ రహదారుల మీద కూడా 10-20 అడుగుల ఎత్తున వరద ప్రవాహం జరగటం, నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం లేకపోవటం, అధికార యంత్రాంగం నిరాశ్రైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయంతో పాటు కొన్ని వేల మందిని రిలీఫ్ క్యాంపులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు రక్షించడం జరిగింది. గతంలో